కైలాస టెంపుల్ ఇది ఒక గుడి మాత్రమే కాదు, హ్యూమన్ హిస్టరీలోనే ఒక ఇంపాసిబుల్ ఇంజనీరింగ్ మిరాకిల్. జనరల్గా ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే మనం ఏం చేస్తాం? ఫౌండేషన్ నుండి స్టార్ట్ చేసి ఒక్కో బ్రిక్ పెడుతూ పైనకి వెళ్తాం. కానీ ఎల్లోరాలో ఉన్న ఈ కైలాస టెంపుల్ హిస్టరీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ టెంపుల్ ని పైన నుండి కిందకి అంటే ఒక సింగిల్ కొండని తవ్వుకుంటూ కిందకి వచ్చారు. దీన్నే టెక్నికల్ గా వర్టికల్ ఎగ్జావేషన్ అంటారు. ఇప్పుడున్న మోడల్ 3D సాఫ్ట్వేర్స్ అండ్ స్కానర్స్ లేకుండా అప్పటి ఇంజనీర్స్ ఒక మౌంటైన్ లోపల గుడి ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకుని ఒక పర్ఫెక్ట్ 3D స్పేషియల్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేశారు. ఎందుకంటే ఇది మొనలిథికల్ స్ట్రక్చర్, అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా ఆ రతిని తిరిగి అతికించలేం. ఇక్కడే మన ఏన్షియంట్ ఇంజనీర్స్ కి రాక్ మెకానిక్ పైన ఎంత గ్రిప్ ఉందో అర్థమవుతుంది. బసాల్ట్ అంటే చాలా గట్టిగా ఉండే వాల్కనిక్ రాక్. ఒక గోపురం బరువు ఎంత ఉంటుంది, ఆ బరువుని మోయడానికి ఎంత థిక్నెస్ ఉన్న పిల్లర్స్ ని వాడాలి అని పర్ఫెక్ట్ గా క్యాల్కులేట్ చేశారు. అంటే గుడిని కడుతున్నారని కాదు, గుడిని వదిలేసి మిగిలిన రతిని తవ్వేశారు. ఈ పిల్లర్స్ పైన పడుతున్న కంప్రెషన్ స్ట్రెంత్ క్యాల్కులేషన్ లో ఎప్పుడైనా ఎర్రర్ వచ్చుంటే ఆ గోపురం ఎప్పుడూ కూలిపోయేది. కానీ 1200 ఇయర్స్ నుండి అది ఇంకా స్టడీగా ఉంది. అంటే వాళ్ళ లోడ్ బేరింగ్ క్యాల్కులేషన్ ఎంత అక్యురేట్గా ఉందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అసలు మెయిన్ ట్విస్ట్ ఎక్కడుందంటే, ఇది ఒక మౌంటైన్లో తవ్విన పిట్ లాంటి స్ట్రక్చర్. మరి వర్షం వచ్చినప్పుడు ఆ పిట్ మొత్తం వాటర్లో నిండిపోవాలి కదా. కానీ కైలాస టెంపుల్లో ఎప్పుడు ఫ్లడ్డింగ్ జరగదు. ఎందుకంటే అప్పటి ఇంజనీర్స్ బెడ్ రాక్ లోనే ప్రెసిషన్ స్లాబ్ ఛానల్స్ అంటే డ్రైనేజెస్ ని కావ్ చేశారు. వర్షం నీళ్ళు ఎక్కడ ఆగినా వెంటనే ఆ ఛానల్స్ ద్వారా టెంపుల్ బయటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం మోడర్న్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి గొప్పగా చెప్తున్నాం, కానీ 8th సెంచరీలోనే ఒక మౌంటైన్ లో డ్రైనేజ్ సిస్టమ్ ని ప్లాన్ చేయడం నిజంగా సివిల్ ఇంజనీరింగ్ పీక్ లెవెల్ మ్యాడ్నెస్. మీరు సివిల్ ఇంజనీర్ అయితే ఒక మంచి కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కోసం చూస్తుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి.